అయితే కాలరూపంగా ఉన్న నీకు దొరకదు కాలం, నీకు అధీనం కాదు. అందుకే వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. ఈ కాలానుకున్న మరో లక్షణం ఏంటంటే అన్నిటినీ చూస్తుంది. కాలం కన్నా ఎవ్వడూ కప్పలేడు, ఆ రికార్డు ఎవ్వడూ తీయలేడండి. ఇక్కడ ఎప్పుడో నువ్వు విత్తనం పడి చెడిపోయింది నీకు తెలియకుండా, అది మొక్క అయ్యింది. కాలం చూసుకుంటుంది ప్రతిదీ కూడా. అందుకే తర్వాత మాట సర్వదర్శన, అన్నిటినీ చూచువాడు. అన్నిటినీ అంటే అన్ని కాలాలను, అన్ని దేశములను, అన్ని జీవులను. మూడు తీసుకోవాలి, దేశ కాల వస్తు. ఈ మూడింటి యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. ఏకకాలంలో సర్వకాల జ్ఞానం, ఏకదేశంలో సర్వదేశ జ్ఞానం ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడేముందో మనకు తెలుసు, గతం తెలియదు, భవిష్యత్తు తెలియదు. అది ఇక్కడేముందో మనకు తెలుసు, ఎక్కడో ఉన్నది తెలియదు. కానీ ఇదే సమయంలో అన్ని సమయాల జ్ఞానం, ఇదే చోట అన్ని చోట్ల జ్ఞానం కలిగిన వాడెవడో వాడొక్క భగవానుడు మాత్రమే. అందుకే సర్వదర్శన. ఇది సర్వతశ్చక్షురుత విశ్వతోముఖో, విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖో అని వేదం చెప్తుంది. అన్ని వైపులా చూపున్నవాడు, అన్నీ తెలుసుకున్నవాడు కనుక సర్వదర్శన అనే మాట. అజహ, సర్వదర్శనుడైన వాడు ఇన్నిటి జన్మింపజేస్తున్నాడే. ఆయన అలా జన్మించారంటే జన్మే లేదు పో ఆయనగా అన్నాడు ఇక్కడ. అజహ తర్వాతి నామం. అజహ అంటే పుట్టుక లేనివాడు. షన్నో అజ ఏకపాదేవ అని వేదమంత్రం. అజుడంటే జన్మరహితుడు. గీతలో తానే చెప్పాడు, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. నేను అజుడను అంటే జన్మరహితుడును అయినప్పటికీ, తరుగుదల లేని వాడినైనప్పటికీ, సర్వభూత నియామకుడిని అయినప్పటికీ నాదైన యోగమాయాశక్తితో నన్ను నేను అవతరింపజేసుకుంటున్నాను అని చెప్పాడు. అందుకే ఆయన ఎప్పుడు అజుడే. ఈ అజుడు శబ్దానికి మహాభారతమే నిర్వచనం ఇచ్చింది. నహి జాతో న జాయేహం న జనిష్యే కదాచన క్షేత్రజ్ఞ సర్వభూతానాం తస్మాదహం అజస్మృత. నన్ను అజుడుని ఎందుకంటారంటే అని కృష్ణుడు చెప్తున్నాడు. నహి జాత, నేను పుట్టినవాడిని కాను. నా జాయేహం, పుడుతున్నవాడిని కాను. నా జనిష్యే, పుట్టబోయేవాడిని కాను అన్నాడు ఇక్కడ. కాబట్టి మరి ఎలా అంటే నువ్వు పుట్టేవాడివి కావు, పుడుతున్నవాడివి కావు, పుట్టబోయేవాడివి కాకపోతే నువ్వు ఎవరివయ్యా అంటే ఉన్నవాడిని అన్నాడు ఇక్కడ. ఉన్నవాడు ఎలా ఉన్నంటే పుట్టేవి పోయేవి క్షేత్రములు, అందులో క్షేత్రజ్ఞుడుగా ఉన్నాను గనక నన్ను అజుడు అంటారు అన్నారు. ఇది అజ శబ్దానికి అర్థం. అంటే సర్వదర్శనుడు గనక అజుడయ్యి, ఇప్పుడు అజ శబ్దానికి మరొక అర్థం కూడా తీసుకోవాలి. ఇందాక వచ్చిన దాంట్లో వస్తుంది చూడండి. అజతి అంటే గచ్చతి క్షిపతి అని అర్థం ఇక్కడ. అంటే వెదజల్లువాడు అని అర్థం. అజుడు అంటే వెదజల్లువాడు. ఎంత అందమైనటువంటి పదం అండి. నమ కల వికరణాయ నమో బల వికరణాయ నమో వింటున్నారు కదా. వికరణము అంటే జల్లుట, అంటే జల్లుతాడైనా. ఎలా జల్లుతాడంటే భూమంతా దున్నిన తర్వాత విత్తనాలు తీసుకున్న జల్లుతాడు రైతు. ఆ జల్లిన దాన్ని బట్టి మొలకలన్నీ వస్తున్నాయి. అలాగే సృష్టి యందు సమస్త శక్తిని వెదజల్లుతాడు పరమాత్మ. అది సూర్యరూపుడుగా కాంతి కిరణాలని వెదజల్లుతున్నాడని చెప్పచ్చు. సృష్టిలో తన శక్తుల్ని వెదజల్లుతున్నాడు, బలముల్ని వెదజల్లుతున్నాడు, కళల్ని వెదజల్లుతున్నాడు. అంటే కళ వికరణ బల వికరణ అని మాటలు అక్కడ చెప్పాడు. ఇక్కడ అజతి క్షిపతి, అలా వెదజల్లువాడు. తన యొక్క శక్తులను లోకంపై ఎవడ వెదజల్లుతున్నాడో అతడు అజుడు. ఇప్పుడు రెండు అర్థాలు చేయలేదు కనుక ఒకదొక్కడే ఈ అర్థం తీసుకున్నా, మరొక చోట మరొక అర్థం తీసుకుని, రెండు అర్థాలు ఒక చోట తీసుకున్నా ప్రమాదం లేదు. కనుక సర్వదర్శనుడై అంటే అన్నీ తెలిసినవాడు కనుక. అంటే పిచ్చోళ్ళ వెదజల్లుడు కాదు, పిచ్చోడు రాళ్ళు విసురుతుంటాడు, అలా విసరట్లేదు. సర్వదర్శన, అందులో ఒక సిస్టమ్ ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా విసరాలని తెలుసు ఇక్కడ. అలా విసిరి లోకాన్ని కలిగిస్తున్నాడు కనుక అజహ సర్వేశ్వర. ఊరికనే సర్వదర్శనుడు మాత్రమే కాదు, సర్వేశ్వరుడు. అన్నీ చూస్తున్నాడండి. చూస్తుంటే ఏం లాభం, చూడడం వరకే కానీ నాకు కంట్రోల్ చేసే శక్తి లేదు అంటాడు ఒకడు. కనుక సర్వదర్శనుడు అయితే సరిపోదు, సర్వేశ్వరుడు ఆయన ఇక్కడ. అది అజహ సర్వేశ్వర. ఇంతవరకు ఈశ్వర ఈశాన శబ్దాలకు అర్థం చెప్పుకున్నాక వ్యాఖ్యానం ఎక్కర్లేదు. సిద్ధ సిద్ధి సర్వాది.